నమో బుద్ధాయ జై భీమ్. నమో బుద్ధాయ. నా పేరు బేతల్ సుదర్శనం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బిఏ భీమరావ్ అంబేద్కర్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మన మధ్య ఆదరణీయులు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారు ఈ పదవిని చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మంచి ఆలోచన చేసి రాజకీయ శిక్షణా తరగతులు ఈ పార్టీలో పనిచేసే వారికి ఏర్పాటు చేయాలని భావించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈరోజు రాజకీయ శిక్షణా తరగతులు ఎందుకు అవసరం అనే అంశం మీద డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ జై భీమ్. జై భీమ్. మీరు చాలామంది పార్టీలోకి రోజు రోజు చేరటం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి మహిళలు, యువకులు, చాలా అన్ని వర్గాలు కూడా మీరు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడికి బాడీస్ వేస్తున్నారు. వీళ్ళకి అసలు ప్రస్తుతం ఏమి ఈ నాయకుడు ఈ పార్టీలో చేరే వారికి ఏం అవసరం ఉంది, ఏ విధంగా మీరు దీన్ని రాబోయే రోజుల్లో ప్రారంభించబోతున్నారు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బిఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకుని ఒక 9 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు ఈ పార్టీ ద్వారా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మరి విమర్శించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. దళితుల మీద దాడులు కానివ్వండి, దళితులకి జరుగుతున్నట్టు అవమానాల మీద కానివ్వండి, దళిత బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక దోపిడీకి కానివ్వండి, మరి అలాగే సామాజిక న్యాయం ఏదైతే ఉందో రాజ్యాంగం చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఎక్కడైతే మరి అణగదొక్కబడుతుందో దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశాం. ప్రత్యక్ష పోరాటాలు, పరోక్ష పోరాటాలు కూడా మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఇలాంటి సందర్భంలో రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు ఈ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఇంతవరకు పాలకులుగా లేరు, వాళ్ళు పాలితులుగానే ఉన్నారు తప్ప. కాబట్టి పాలకులుగా వాళ్ళకి రాజకీయ నైపుణ్యం అనేటటువంటి పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళే పాలకులుగా ఈ రాష్ట్రాన్ని రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సినటువంటి ఉద్దేశం మరి రాజకీయ పార్టీగా ఆర్పీఐకి ఉంది. కాబట్టి రాజకీయ పార్టీ అయినటువంటి ఆర్పీఐ వీళ్ళ ప్రయోజనాలను కాపాడాలి అంటే వాళ్ళకి రాజకీయ శిక్షణా తరగతులు అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ అనేటువంటిది మా ముందుకు వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగానే మరి ఇక్కడ మన మీడియా కోఆర్డినేటర్ బేతాళ సుదర్శనం గారు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుని రాజకీయ శిక్షణ శిబిరాలని మనం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆయన్నే ఇన్ఛార్జిగా పెట్టి ఇప్పుడు ఈ యొక్క నెల జనవరి 24, 25 తారీఖుల్లో ఆర్పీఐ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు అనేటటువంటివి 2 రోజులు మన ఆర్పీఐ పార్టీ ఆఫీసు అక్కడ ఉంది. మనకి ఎక్కడంటే మంగళగిరిలో, అంబేద్కర్ రోడ్లో, బ్రహ్మానంద కాలనీలో ఉన్నటువంటి ఆర్పీఐ ఆఫీసులో ఉదయం 10 గంటలు 24వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క పొలిటికల్ క్లాసుల్లో అనేక విషయాలు చర్చిస్తారు. అనేక విషయాల మీద అవగాహన ఏర్పాటు చేయడానికి కార్యకర్తలకి, నాయకులకి, యువకులందరికీ కూడా మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దీనిలో మరి అశేషంగా పాల్గొని దీనివల్ల కలిగేటటువంటి రాజకీయ అనుభవాలని మీరు తెలుసుకుని దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నానండి. ఓకే. ఈ శిక్షణా శిబిరంలో ఈ 2 రోజులు శిక్షణా శిబిరంలో పాల్గొనటానికి ప్రజలను ఆహ్వానించడమే కాకుండా శిక్షణ ఇవ్వడానికి ఇందులో నిష్ణానితులు, అనుభవజ్ఞులు ఇద్దరిని మేము ముఖ్యంగా ఆహ్వానించాము. వారిని వివరాలు కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాం.
ఈ రాజకీయ శిక్షణా శిబిరాల యొక్క ప్రధాన ఉద్దేశం సామాజిక న్యాయం, తర్వాత రాజకీయ చైతన్యం, తర్వాత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం ఎలాగా అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. దీనిలో అనుభవజ్ఞులైనటువంటి జర్నలిస్టులు, రచయితలు, మరి ఆ రాజకీయ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, అనేక మంది స్కాలర్స్, మరి ప్రొఫెసర్స్ కూడా వచ్చి దీనిలో మరి వాళ్ళకున్న నైపుణ్యాన్ని మనకి తెలియజేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ 2 రోజుల్లో వాళ్ళ యొక్క ప్రసంగాల్ని మరి మనం వింటాం. కాబట్టి వాటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలనేటువంటి దానిలో కొన్ని సబ్జెక్ట్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అనేటటువంటి దానిలో ముఖ్యంగా ప్రధానమైన అంబేద్కర్ సిద్ధాంతాలు, తర్వాత రాజ్యాంగ విలువలు, ఇది ఒక టాపిక్. అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఏం చెబుతుంది, భారత రాజ్యాంగం ఏం చెబుతుంది, రాజ్యాంగ విలువలను ఎలా కాపాడాలి, రాజ్యాంగాన్ని మరి తూట్లు పడవాలని చూస్తున్నటువంటి ప్రజెంట్ రాజకీయ సెటప్లో మరి మనం ఎలా ఎదుర్కోవాలి, అంబేద్కర్ వాదులుగా మనం ఎలా కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని అనేటటువంటి దాని మీద మరి కొన్ని క్లాసులు అనేటువంటివి జరుగుతాయి. తర్వాత సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద కూడా ఇప్పుడు కొన్ని క్లాసులు ఉంటాయి. ఎందుకంటే సమకాలీన అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో రాజకీయం ఎలా ఉంది, ఏ పార్టీలు ఏ రకంగా మరి పరిపాలన చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి, మరి ప్రతిపక్ష పాత్రగా పోషిస్తున్నటువంటి ఆర్పిఐ ఎలా ఉండాలి, వాళ్ళకి భిన్నమైనటువంటి తరహా పార్టీగా మనం ఎలా ఉండాలి కాబట్టి అనేటువంటి దాని మీద అంబేద్కర్ సిద్ధాంతాలని, రాజ్యాంగ విలువలని కాపాడుకుంటూ మన పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని మీద కూడా శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రజా ఉద్యమాల నిర్మాణం, ఉద్యమాలను ఎలా నిర్మించాలి, ఒక్కొక్క మరి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు ఉంటాయి. ఆ సమస్యల మీద ఉద్యమాలను నిర్మాణం చేయాలంటే ఎలా చేయాలి, మరి ఏ వర్గాల వారిని మనం అందులోకి తీసుకురావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేయాలి. కాబట్టి ఆ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యమాలని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా కృషి చేయాలనే దాని మీద కూడా అవగాహన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పార్టీ సిద్ధాంతాలు, మనకు ఒక ఆర్పిఐ పార్టీ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, ఏమిటవి, అవన్నీ కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలగజేస్తున్నాయి ప్రజలకి అనేటువంటిది మనం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో అది సమానత్వం, మరి సౌభ్రాతృత్వం, మరి అలాగే స్వేచ్ఛ అనేటటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈ 3 సిద్ధాంతాల మీద రాజ్యాంగం ఆధారపడి ఉంది. కాబట్టి ఎలా పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు మరి తొక్కివేయబడుతున్నాయి, అలాగే మనకున్నటువంటి ఆదేశిక సూత్రాలను ఏ రకంగా వాళ్ళు అణగదొక్కుతున్నారు, మరి మనకున్న రాజ్యాంగమైనటువంటి హక్కులను ఏ రకంగా మరి తెరవదోడుతున్నారు అనేటువంటి దాని మీద ఈ యొక్క చర్చ ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఎలా చేయాలి పార్టీ అనేటటువంటిది, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కానీ ఎలాంటి మరి వ్యూహాలు, ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి, పార్టీ బలోపేతం పైన ఎలా చేయాలి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, కమిటీల నిర్మాణం, అలాగే మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కమిటీలను ఎలా నిర్మాణం చేయాలి అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి తరగతులు ఉంటాయి. అలాగే యువత కార్యకర్తలకి నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించాలి అనేటువంటి దాని మీద, ఎందుకంటే యువకులకు అంత అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళకి అనుభవజ్ఞులైనటువంటి మరి రాజకీయ మరి మేధావుల ద్వారా కొంత జ్ఞానాన్ని మనం వాళ్ళకి చెప్పటం, వాళ్ళ నాయకులుగా ఎదగటానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ని మనం ఇవ్వటం అనేటువంటిది చేయటానికి ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశాలతో ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మీరందరూ కూడా విశేషంగా పాల్గొనాలి. విశేషంగా పాల్గొని మరి ఈ యొక్క ప్రయోజనాన్ని పొందే విధంగా ఈ యొక్క శిక్షణ తరగతుల యొక్క ప్రయోజనం మీకు అలాగే ప్రజలకు కూడా అందే విధంగా సామాజిక మార్పు కోసం రాజకీయంగా శక్తివంతంగా కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. కాబట్టి అలాంటి మంచి అవకాశాన్ని మనం అంతా కూడా అందిపుచ్చుకోవాలని, మీ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి, ఆర్పిఐ బలోపేతానికి మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తప్పనిసరిగా ఇందులో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. జై భీమ్.
జై భీమ్. జై భీమ్. ఈ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఇనాగరల్ స్పీచ్ ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్ కార్యక్రమం, తర్వాత ఇనాగరల్ స్పీచ్ ఉంటుంది. తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో సుప్రసిద్ధ జర్నలిస్టు సతీష్ చంద్ర గారు మరియు డాక్టర్ చిలుకోటి కోర్మయ్య గారు, ఇతర అనుభవజ్ఞులు మిగతా వారు కూడా వస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు శిక్షణలో పాల్గొనడానికి సిద్ధపడి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్.